హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అవర్ ఫుడ్ అవర్ హెల్త్. మన ఛానల్లో మన ఆంధ్ర స్పెషల్ బ్రేక్ఫాస్ట్ పెసరెట్టు విత్ అల్లం చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పుకోబోతున్నాం. మనందరూ కూడాను పెసరెట్లు ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం, కానీ రెస్టారెంట్లో తిన్నప్పుడు పల్చగా క్రిస్పీగా వస్తుంది కదా, అలాగే మన ఇంట్లో అప్పుడప్పుడు రాదు. మరి అలా రావాలి, అంత క్రిస్పీగా అంతగా పల్చగా రావాలంటే ఏ రేషియోలోనే మన పెసర్లు బియ్యము నానబెట్టుకుని రుబ్బుకోవాలో అది ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. చూసారా ఎంత క్రిస్పీగా ఉంది, ఎంత పల్చగా ఉంది, చూస్తేనే తెలిసిపోతుంది. అలాగే దాని కాంబినేషన్గా టేస్టీ స్పైసీ అల్లం చట్నీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. ఇక్కడ నేను పెసర్లు ఒక 2 గ్లాసులు, ఏ గ్లాసుతో పెసర్లు తీసుకున్నానో దాంట్లోని 1/2 గ్లాసు బియ్యం తీసుకున్నాను. ఇది మామూలు బియ్యం తీసుకోకండి, రేషన్ బియ్యం తీసుకోండి. రేషన్ బియ్యం తీసుకుంటే పెసర్లు బాగా వస్తాయి అన్నమాట. పెసరెట్లు ఇలా హోల్ నైట్ నానబెట్టుకుని ఉదయాన్నే మిక్సీ పట్టుకోవాలి. ఇవి 2 కప్పుల పెసర్లకి 1/2 కప్పు బియ్యం, ఇది మన రేషియో గుర్తుంచుకోవాలి. ఇలా నానబెట్టి పెట్టుకుని మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్నప్పుడు ఇందులోకి ఒక 1/2 ఇంచు అల్లం ముక్క, 3 పచ్చిమిరపకాయలు, రుచికి సరిపోయినట్టు సాల్ట్ వేసి మెత్తగా పిండి రుబ్బు పట్టించుకోవాలి. ఇప్పుడు మన పెసరట్లకి రుబ్బు రెడీ అయిపోయింది కదా, దీని కన్సిస్టెన్సీ ఇలా వచ్చింది. ఇప్పుడు దీంట్లో మనం ఇంకా కొంచెం వాటర్ పోసుకుని పల్చగా చేసుకుందాం. ఇది పక్కన పెట్టి మన అల్లం చట్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్ తీసుకుందాం. ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో కాస్త ఆయిల్ పోసి అందులోకి 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు పచ్చెనపప్పు, 2 ఇంచుల అల్లం దంచుకొని వేసుకోవాలి. అలాగే ఒక 6 నుంచి 7 ఎండుమిరపకాయలు, ఒక చిన్న సైజు ఉల్లిపాయలు సన్నగా కోసుకుని వేసుకోవాలి. ఇంకా మన రుచికి సరిపోయినట్టు సాల్ట్, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, చిన్న బెల్లం ముక్క వేసి రోస్ట్ చేసుకోవాలి. కొంచెం రోస్ట్ చేశాక చల్లారించి చట్నీ చేసుకుందాం. జార్లోకి వేసుకుని చట్నీ చేసుకుందాం. మన చట్నీ అయింది కదా, ఇంత కాస్త వాటర్ పోసుకుంటే బాగుంటుంది. చట్నీ పక్కన పెట్టి ఇప్పుడు మన పెసరట్లు ఒకటి వేసుకుందాం. ప్యాన్ పెట్టి ప్యాన్లోకి ఆయిల్ రబ్ చేసి అందులోకి మన పెసర పిండి ఉంది కదా, అది ఇలాగా పెసరట్లు వేసుకుందాం. కొంచెం వేగాక అందులోకి ఆయిల్ వేస్తాం. ఆయిల్ వేసాక సన్నగా తరిగిన ఉల్లిపాయలు, జీలకర్ర వేసి ఆ ఆనియన్స్కి ఇలా ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేస్తే అవి బయటికి రాకుండా అలా దాని లోపల ఉండిపోతుంది. ఇలా ఒక్కొక్క పెసరెట్టు మనం వేసేసుకుందాం. సేమ్ అదే ప్రాసెస్లో పెసరెట్టు వేసి దాని మీద ఆయిల్ వేసి ఆనియన్స్ అండ్ జీలకర్ర వేసి ప్రెస్ చేసి ఒక్కొక్క పెసరెట్టు రెడీ చేసేసుకుందాం. పెసరెట్లు చాలా హెల్తీ అండి. అలాగే దీనిలో కార్బోహైడ్రేట్స్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అల్లం చట్నీ కూడా చాలా హెల్తీయే. మన బ్రీతింగ్ సిస్టమ్కి అల్లం చట్నీ చాలా కంట్రోల్గా పెడుతుంది. కఫము దగ్గు అలాంటివి ఉన్నా ఇలాంటి అల్లం చట్నీ అప్పుడప్పుడు తీసుకుంటే అలాంటివి అవాయిడ్ చేస్తుంది అన్నమాట. మరి మన పెసరెట్లు అలాగే స్పైసీ అల్లం చట్నీ మన ఆంధ్ర స్టైల్ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఇలా టేస్టీ పెసరెట్లు చూసారు ఎంత క్రిస్పీగా ఉంది. అల్లం చట్నీ మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని దీని టేస్ట్ ఎలాగుందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ పెడతారు ఫ్రెండ్స్. అలాగే ఇంతవరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్, షేర్ అండ్ కామెంట్ కూడా పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.